ఫ్యూరియోసా మ్యాడ్ మ్యాక్స్ సాగా 2015లో మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ అనే ఎన్నో ఆస్కార్లను సొంతం చేసుకున్న సినిమాకి ప్రీక్వెల్గా మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్లోని ఫ్యూరియోసా అనే రోల్ ఎక్కడి నుండి వచ్చింది, ఆ వలహల్లాలో ఎలా చిక్కుకుందనే దానికి పాయింట్ టు పాయింట్ డీటెయిలింగ్తో మొత్తం ఈ ఫ్యూరియోసా అనే రోల్ చుట్టూనే తిరిగే సినిమా ఇది. మన థార్ క్రిస్ హెమ్స్వర్త్ విలన్గా చేసినప్పటికీ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ అని చెప్పవచ్చు. రైజ్ ఆఫ్ ఫ్యూరియోసా అనొచ్చేమో. ఫ్యూరియోసా అని పెట్టిన టైటిల్కి ఈవిడ క్యారెక్టర్ డెవలప్మెంట్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. యాక్చువల్గా 1970s 80sలో కూడా కొన్ని మ్యాడ్ మ్యాక్స్ సినిమాలు ఉన్నాయి, బట్ 2015లోనిది రీసెంట్ దీనికి. ఇక ఈ ఫ్యూరియోసా మ్యాడ్ మ్యాక్స్ సాగా ఎలా అనిపించిందంటే, సింపుల్గా తేల్చేసిన ఒక్క క్లైమాక్స్ తప్ప మిగతాదంతా నాకైతే నచ్చిందండి. మంచి ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ కూడా ఉంది సినిమాలో. థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. నేనైతే ఇంగ్లీష్లో విత్ సబ్టైటిల్స్తో చూసా, తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఆ 2015లోని ఫ్యూరీ రోడ్ అయితే వద్దు వద్దు ఇంకా చాలు చాలు అంటున్నా సరే నాన్ స్టాప్గా హై ఆక్టెన్ యాక్షన్ సీన్స్ వస్తూనే ఉంటాయి. సో అది 90% యాక్షన్తోనే ఉంటుంది. కానీ ఫ్యూరియోసా మ్యాడ్ మ్యాక్స్ సాగా మాత్రం 60% యాక్షన్ అని చెప్పొచ్చు. అది కూడా ఫస్ట్ 1 hour అయిపోయిన తర్వాతే. అలానే అప్పటి వరకు యాక్షన్ టచ్ ఉండదా అంటే అలా ఏం కాదు, కానీ ఫుల్ ప్లెజ్డ్ అండ్ డెడికేటెడ్ యాక్షన్ రాదు. ఆ ఫస్ట్ 1 hourలో సిచ్యువేషనల్ యాక్షన్ సీన్స్ వస్తూ ఉంటాయి చిన్న చిన్నగా. కానీ మొదట అరగంట మాత్రం మిస్ అవ్వద్దండి. మంచి డ్రామా ఉంది, ఎమోషనల్ డెప్త్తో, అండ్ యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. కానీ 2015 పార్ట్ అంత హై ఆక్టెన్గా మాత్రం లిమిటెడ్గానే ఉన్నాయి. సరే ప్రీక్వెల్ కాబట్టి ఆ 2015లోని ఫ్యూరీ రోడ్ చూడకపోయినా పర్లేదా అంటే పర్లేదు. కానీ ఫ్యూరీ రోడ్ చూసిన వారికి కొన్ని విషయాలు ముందే తెలుస్తాయి. అసలు ఆ ఫిక్షనల్ ప్లేస్ ఏంటి, అసలు అక్కడ బానిసలు ఎందుకు విలన్ ఇమ్మార్టన్ జో దగ్గర అంత నమ్మకంగా పనిచేస్తున్నారు, చనిపోయే ముందు వైట్ స్ప్రే ఎందుకు యూజ్ చేస్తారు అనే విషయాల కోసం అది చూడాలి. ఇంకా మధ్యలో ఒక కనెక్షన్ కూడా. సినిమా ఎండ్ టైటిల్స్ టైంలో లాస్ట్లో కంటిన్యూషన్గా ముందు పార్ట్ కనెక్ట్ చేస్తూ చూపిస్తారు. పార్ట్ 3 మళ్ళీ మ్యాడ్ మ్యాక్స్తో ఉండొచ్చు. సినిమా అయ్యాక 10 minutes వెయిట్ చేశా, బట్ ఎండ్ క్రెడిట్ సీన్ అయితే ఏం రాలేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక చోట ఒక పెయింటింగ్ ఉంటుంది లేడీస్ది, అదొక 5 seconds ఇబ్బంది పెడుతుంది. ఇంకా మిగతా చోట్ల చేతులు కాళ్ళు పోవడం, బ్లడ్ అసహ్యంగా అనిపించేలా చంపుకోవడం, ఈ వైలెన్స్ అయితే ఫుల్గా ఉంటుంది. సో మీరే డిసైడ్ అవ్వండి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, సినిమా ఓపెనింగ్ సీన్నే చిన్నపిల్ల అయిన ఫ్యూరియోస్ అని కొందరు బంధించి తీసుకెళ్తారు. ఆ కొందరు ఎవరు మనుషులు, ఎందుకని ఫ్యూరియోస్ అని తీసుకెళ్తున్నారు, అసలు అప్పుడు ఫ్యూరియోస్ వాళ్ళ అమ్మ ఏం చేసింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: స్టోరీ లైను, ఈ ఫ్యూరియోస్ అనే క్యారెక్టర్ డెవలప్మెంట్, అండ్ ఆ రోల్లో హీరోయిన్ పర్ఫార్మెన్స్, దుర్మార్గుడిగా డిమెంటస్ రోల్లో క్రిస్ హెమ్స్వర్త్ విలనిజం, మరొక ఆస్కార్ వచ్చే రేంజ్లో అవుట్ స్టాండింగ్ విజువల్స్, వెల్ కంపోజ్డ్ యాక్షన్ సీక్వెన్సెస్, మెయిన్గా సెకండ్ హాఫ్లో డిమెంటస్కి ఫ్యూరియోస్కి మధ్య వచ్చే ఫైట్, ప్రాపర్ డీటెయిలింగ్ లైక్ ఫుడ్ని పండించే బుల్లెట్ ఫామ్, గ్యాస్ ల్యాండ్, గ్లిమ్స్ ఆఫ్ ఆస్ట్రో నావిగేషన్, ఇవి ప్లస్ పాయింట్స్. సినిమాని చాప్టర్స్ వైజ్ డివైడ్ చేశారు. ది పోల్ ఆఫ్ ఇన్యాసెసిబిలిటీ, లెసన్స్ ఫ్రమ్ ద వేస్ట్ ల్యాండ్, ది స్టోవే, ఇలా డివైడ్ చేశారు. మళ్ళీ చెప్తున్న ఫస్ట్ అరగంట మాత్రం మిస్ అవ్వద్దు. అలా స్క్రీన్స్కి అతుక్కుపోతూ చూస్తాం ఏం జరుగుతుందా అని. వండర్ ఉమెన్ ప్రీక్వెల్లా అవుతుంది అనుకున్నారేమో, అలా కాదు. అండ్ మెయిన్గా డైరెక్టర్ ఈ క్యారెక్టర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ బాగా షైన్ అయ్యేలా చేశారు. మైనస్ పాయింట్స్: యాక్షన్ సీన్స్ ఆ ప్రీవియస్ సినిమా అంత ఎక్స్పెక్ట్ చేస్తే ఆ రేంజ్లోనే ఉంటాయి, కానీ మొదటి గంట యాక్షన్ సీన్సే ఉండవు. అండ్ ఉన్నవి కూడా అంత లెంతీ అండ్ భారీగా కూడా అనిపించవు. ఇంకా అసలు ఈ మ్యాడ్ మ్యాక్స్ స్టోరీ ఏంటో తెలియాలంటే అది కొంచెం చూస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఆ ముందు పార్ట్. క్లైమాక్స్లో ఏదో పెద్ద విన్ గేమ్స్ ఉంటుందేమో అనుకుంటాం, కానీ సింపుల్గా తేల్చేసినట్టు అనిపించింది 1-to-1 డిస్కషన్తో. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడగలిగే ఎలిమెంట్స్ ఉన్న మంచి యాక్షన్ సినిమా విత్ ఎ వెరీ గుడ్ స్టోరీ టెల్లింగ్. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్తో కంపేర్ చేస్తే యాక్షన్ కొంచెం తగ్గుతుంది, కానీ ఎంగేజింగ్గానే ఎంటర్టైనింగ్గానే ఉంది, కొంచెం మధ్యలో తప్ప. ఇట్స్ అ వాచబుల్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ ఎ ఫైన్ స్టోరీ టెల్లింగ్. ఇది రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5/5. మీ కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.